హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి పవర్ కట్ తెచ్చిన తంట, తారుమారైన వధూవరులు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బాజా బంజంత్రీలు మోగుతూనే ఉన్నాయి. సందడి సందడిగా వాతావరణం నెలకొంది కదా. సో మరి పెళ్లిళ్ళు అని అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ పెళ్లిళ్ళైనా సరే హడావిడిగా ఆడంబరంగా జరుగుతూ ఉంటుంది. బంధువుల సమక్షంలో వధూవరులు తాళి కట్టించుకుంటుంటే ఎంత చక్కగా ఉంటుంది కదా. సో మరి అంత హడావిడిగా చిన్న సైజ్ పండగ వాతావరణం నెలకొంటుంది. సో ఇలాంటి పెళ్లిళ్ళు మనం చూస్తూనే ఉంటాం. ఏడాదికి ఒక పెళ్లి చూసినా కూడా చాలా చక్కగా ఉంటుంది కదా. కానీ ఇలాంటి పెళ్లిలో ఒక షాక్ ఎదురైతే ఎలా ఉంటుంది? నిజంగానే ఒక షాక్ ఎదురైంది అనమాట. సో ఎక్కడ జరిగింది ఏంటి అని అంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిలో ఒక రమేష్ లాల్ అనే ఒక పర్సన్ ఉన్నారట. ఆ పర్సన్ కి ఇద్దరు కూతుర్లు. ఒకరి పేరు వచ్చేసి నిఖిత అయితే ఇంకొక పేరు వచ్చేసి ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి కరిష్మా. సో వీళ్ళిద్దరికి కూడా ఒకే రోజు పెళ్లి చేయాలని, ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారట. వరుళ్ళు వేరే, అంటే వేరే వేరే సంబంధాలైనప్పటికీ కూడా ఇద్దరికి ఒకే రోజు పెళ్లి చేస్తే జ్ఞాపకంగా ఉంటుంది అని చెప్పేసి ఒకే రోజు పెళ్లి ముహూర్తం పెట్టడం అండ్ పెళ్లి కూడా స్టార్ట్ అయిపోయిందట. బంధువులందరూ వస్తున్నారు అండ్ ఎప్పుడైతే తాళి కట్టే తంతు ఒకటి ఉంటుందో ఆ టయానికి కరెక్ట్ గా పెళ్లి కొడుకులు ఇలా తాళి పట్టుకునే సమయానికి కరెంటు పోయిందంట. కరెంటు పోయేసరికి సరే పెళ్లి ముహూర్తం దాటిపోతుంది కదా, త్వరగా తాళి కట్టేయాలి అని చెప్పేసి తాళి కట్టేశారట. అసలు ఎవరికి కడుతున్నామో కూడా క్లారిటీ లేకుండా తాళి కట్టేశారు. ఎందుకు అనంటే ఇద్దరు ముసుగులోనే ఉన్నారు, సేమ్ డ్రెస్సెస్ లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళే పెళ్లి కూతుర్లు అయి ఉంటారని చెప్పేసి తాళి కట్టేశారట. తీరా ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూడడము అండ్ కరెంట్ అప్పుడే రావడము అండ్ ఎవరైతే పెళ్లి కొడుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ని చూడడంతో షాక్ అయిపోయారట. ఇంతకీ ఎవరిని తాళి కట్టారు ఏంటి అని అంటే ఎవరైతే వధువు ఉంటుందో ఆ వధువుని కాకుండా వాళ్ళ అక్కని అండ్ ఇంకొక పర్సన్ వాళ్ళ చెల్లిని తాళి కట్టారట. ఇలా తారుమారైపోయి షాక్ అయిపోయారు అందరూ కూడా. సో ఇదంతా చూసిన బంధువులు కూడా షాక్ లో ఉండడం, ఆ బంధువులతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా నవ్వడం జరిగిందంట. సో ఇలా జరిగినందుకు బాధపడి ఇరు కుటుంబాలు కూడా గొడవ పడ్డారట. ఇలా ఎలా తాళి కడతారు, ఇలా ఎలా తారుమారు చేసేస్తారు అని చెప్పేసి వధువు సైడ్ నుంచి అండ్ అలాగే వరుడు సైడ్ నుంచి కూడా బాగా గొడవ పడుకున్నారట. సో అక్కడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సద్దుమణిగేలాగా చేసి మళ్ళీ ఒప్పించి ముహూర్తం దాటిపోయినా పర్లేదు, వరుడు వధువు కూడా తారుమారు అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే తాళి ఉంటుందో ఆ తాళి తీసేసి మళ్ళీ ఎవరైతే జంటగా ఉంటారో ఆ జంటకి తాళి కట్టించారట. ఇలా జరగడం జరిగింది. సో మరి ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. సో ఈ న్యూస్ చూసిన ప్రతి వాళ్ళు కూడా ముహూర్తం దాటిపోతే మళ్ళీ ముహూర్తం వస్తుంది కానీ వధువు జారిపోతే మళ్ళీ ఇంకొక వధువు రానే రాదు, సో మళ్ళీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదని చెప్పేసి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారట. ఇలా కమెంట్స్ మీద కమెంట్స్ పెట్టేశారు. ప్రస్తుతానికైతే వాళ్ళు సద్దుమణిగి ఆయన కరెక్ట్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.